గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు అలాంటి మనకి హిందీ నేర్చుకోవడంలో ఎలాంటి భయం లేకుండా మనకు నేర్పించినటువంటి కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువ ఈరోజు గిట్టగలు పెట్టారు తర్వాత వాళ్ళ గురువులకు మీరు కూడా బాగా ఉండాలని ఉన్నత పదవులు చెందాలని మా గురువు గారు కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో అఖండ లక్ష్మితో ఉండాలని జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ మనం చదువుకున్న
సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకుని మనసు బరువు దించుకునే వేళ. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయ. ఈ పాట ఎన్ని రాగాలని పాడను నా నోట, చిన్ననాటి గుర్తులు కలిసే మనమంతా, చెప్పేది సంచుకు ఇదానైనట్టి నివాస. ఏమని పాడను ఏమని పాడను ఈ పాట, ఎన్ని రాగాలని పాడను నా నోట. ఆటల్లో ఉల్లాసం, కోపంలో రాజసం, ఆటల్లో ఉల్లాసం, కోపంలో రాజసం, కలగలిపిన కృష్ణుడు మా కృష్ణారెడ్డి. అదేవిధంగా నాతోటి స్నేహితులు, ఒకప్పటి విద్యార్థులు, ఇప్పటి స్నేహితులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు దాదాపుగా తెలుసు అనుకుంటున్నాను నేనైతే, సైదులు చార్లీ లింగోట్. ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నా. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ 20 years ఈ రోజు కోసం మనం చాలామంది ఒక 1 week 2 weeks సమయాన్ని మన కోసం కేటాయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ మీకు. ముఖ్యంగా మేము ఎల్బీనగర్ పోయి మన రవీందర్ రెడ్డి సార్ని కలిసినప్పుడు సార్ కూడా చాలా బాధపడడం జరిగింది. మేడం కూడా ఖచ్చితంగా పంపిస్తా బాబు నేను అని, కనీసం డ్రైవర్ ఇచ్చినా పంపిస్తా అని చెప్పింది. మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు వచ్చినందుకు, సార్ తీసుకుని వచ్చినందుకు. ఎందుకంటే మనకి ఈరోజు ప్రోగ్రాం ఉన్నా సరే మన మిత్రుల కోసం 20 years తర్వాత కలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్ ఫ్రీగా చేస్తా అని చెప్పి దాదాపు ఒక 25 నుంచి 30 వేల విలువ చేసేటువంటి ఫోటోగ్రఫీని అందిస్తున్నందుకు మన మిత్రుడు నాగరాజుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. I am working as a senior research scientist in Vivo Biotech and head of the department also. I am the first scientist in India who established 3 GLP ecotoxicology labs in India. I am the first scientist. నా స్నేహితురాలు మరియు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు మరియు మేడం వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బంధువులను బంధుత్వాలను ఎప్పుడైనా కలుసుకోవచ్చు, కానీ ఇటువంటి చిన్ననాటి స్నేహితులను గ్యాదర్ చేసిన తోటి నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ సమయం మొత్తం కేటాయించింది బాయ్స్, గర్ల్స్ ఎవరు కేటాయించలే. వాళ్ళు గ్యాదర్ చేస్తే మేము ఒక్కరు ఇక్కడ వచ్చి మీ మధ్యలో కూర్చున్నాం. అంతేనా? ఇక వేసారా? నా పేరు గంగరాజు శారలింగోటం. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. ప్రజెంట్ అసోసియేట్ సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాను. ఆచారం జీవీకే బయోసైన్స్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మాకు మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి అమృతం మేడం, శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే మాకు బోర్డు మీద అప్పుడే కలర్ కలర్తోని మంచిగా నీట్గా వేసే డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్ వేసుకునే సార్ దాన్ని వివరిస్తే ఆ సబ్జెక్ట్ అనేది చాలా వివరంగా అర్థమయ్యేది మాకు క్లాస్ రూమ్లో. దాని తర్వాత గురువారావు సారు వెంకటేశ్వర క్లాస్ రూమ్ కొట్టిందంటే ఎందుకు వచ్చిందా నాన్న ఇన్ని తగ్గలు ఫోన్లో పెట్టినా అని. వ్యవసాయం హార్వెస్టర్ నడిపించుకుంటూ జీవన సాయసంలో కాబట్టి నాకు విద్యాబుద్ధులు నేర్పిన
గురువులందరికీ పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఒక 9.5 years నుంచి ఫ్యాకల్టీ ఫీల్డ్లో ఉన్నా. నా ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఐఐటి ఖరగ్పూర్లో కంప్లీట్ చేశాను. ఆప్యాయంగా పిలుచుకునే సార్ సోసార్ సార్ చాలా ఆప్యాయంగా బాటమ్ ఆఫ్ హార్ట్ టీచర్స్ ఈ వర్డ్స్ అండి మా దగ్గర. సో సోసార్ గురించి ఇంకా ఇదే మాకు చాలా ఇంకా ఏమైనా మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంటే ముందు సైలెంట్ చేసిన మూమెంట్స్ లెక్క పెట్టేటాను 1 2 3. తోటి విద్యార్థులకు నమస్కారం. నాది కాన్సెప్ట్ కూడా నా పేరు రాజు. నేను కార్పొరేట్లో ఒక 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. దాంట్లో హెచ్ఆర్ విధంగా చేస్తున్నాము. మీరు నేర్పిన విద్య ప్రతి అన్నింటితో మాకు ఏదో ఒక ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. Creative Carnivore, 7th complete. I work in Bharat Gas in Ops. Thank you. Then after I am doing IT job in tertiary business manager in my D pharmacy. Then I am running a ఈ యొక్క ప్రోగ్రామ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక 20 years తర్వాత మనందరం కలుసుకొని మన యొక్క బాధలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే మన ఫ్రెండ్స్కి ఏదైనా హెల్ప్ వచ్చినా కానీ మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు చాలా అంటే వాయిస్ మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాము. నేను రామగిరి నుంచి వస్తుండేవాడిని. ప్రస్తుతం ఉన్నాను. నేను ఈ పరిస్థితిలో ఉండడానికి నా యొక్క వివిధ దశల్లో నా యొక్క ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి నా ఎస్ఎస్సి నాకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి టీచర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను భాగ్యలక్ష్మి. నేను బిఎస్సి బిఈడి చేశాను. ప్రస్తుతం ఇప్పుడు విద్యావారంగా చేస్తున్నాను. సింగర్ సార్. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సమ్మేళనానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకు నా శిరస్సు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారం తెలుసుకుంటున్నాను. నా పేరు ఏ లక్ష్మణ్. నేను ప్రజెంట్ యాదగిరిగుట్ట మండల ఆఫీస్లో సర్వేయర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 20 సంవత్సరాల తర్వాతకి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను కలుసుకున్నామనే ఆనందం ఎంతో ఉంది. నేను ఎంఎస్సీ మేము మాకు 10 ఎకరాల భూస్వామిని. అందులో మేము పనిచేసిన నాకు 2 పాపలు, ఒక బాబు, ఒక పాప. మా ఆయన ఎలక్ట్రీషియన్ అంటే ప్రైవేట్ ఎలక్ట్రికల్స్గా పనిచేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన మా కోసం ఎంతో వచ్చినటువంటి ఉపాధ్యాయులకు గట్టిగా వెంకటమ్మ కోసం చప్పట్లు. పాదాభివందనం. ప్రత్యేకంగా మా రవీంద్ర రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా పాదాభివందనం. నాకు 1 to 5 టీచింగ్ చెప్పడం జరిగింది. వేదిక ముందు ఉన్న నా విద్యార్థులకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను రాపాక నాగరాజ్ పావనాలగూడెం ప్రజెంట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. లోకల్ గ్రామ పంచాయత్ 5వ వార్డు మెంబర్ మా వైఫ్. సో నేను ఎమ్మెల్యే గారికి పర్సనల్ ఫోటోగ్రాఫర్ని. నా జీవితం ఇలా సాగిపోతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడానికి కృషి చేసిన మన బండారు మహేష్ గారికి, ఎస్ఐ శైలు గారికి, మల్లేష్ గారికి, మీనయ్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు 2 పాపలు. నాకందరికీ వందనాలు. నేను శాలిగోదావరిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఇంకా చుట్టుకుడు వల్లనే ఉంటాము. నాతోటి ఫ్రెండ్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను 7th వరకు చదువుకున్నాను. నేను వ్యవసాయం చేస్తూ గుంటూరుకి చెందిన ఒక బాబు. సార్లకి నా పాదాభివందనాలు. టీచర్స్ సార్కి. నా పేరు బి మహేశ్వరి. మా వారి పేరు వెంకటేశ్వర్లు. 2 బాబులు. నేను చదువుకునేటప్పుడు ట్విన్స్ ఉన్నారు, రామలక్ష్మణులు. అయితే వాళ్ళని చూసి నేను అనుకునేదాన్ని చక్కగా పాట పాడుతున్నారు. అది అల్లూరి సీతారామరాజు సాంగ్ పాడేవాళ్ళు. వాళ్ళు రాము, చిన్నబాబు పేరు లక్ష్మణుడు.
9th క్లాస్ ఒక అబ్బాయి 8th క్లాస్. మా వారు జగ్గేపేట కృష్ణవేణి డాన్స్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఎంఎస్సి బిఈడి మ్యాథ్స్. మాది నారాయణగూడెం. నేను ఇంటర్ వరకు పూర్తి చేశాను. నాకు ఒక పాప బాబు. నా తోటి విద్యార్థులకు అందరికీ అందరికీ నమస్కారం. తోటి ఫ్రెండ్స్ 2 పాపలు సెకండ్ ఇయర్ అయిపోయింది. సైన్ చేస్తున్నాం. నా పేరు ఎస్ రేణుక. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివాను. 10th అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేయించిండు మా సారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత బాబు పుట్టిండు. మరి అక్కడే కంటిన్యూ చేస్తానంటే అందులో కాదు సార్ ఇంటర్ కట్టుకుంటా లేకపోతే లేదన్నాడు. అయితే అక్కడే డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. పిల్లలు మళ్ళీ పెద్దగా స్కూల్కి వెళ్ళే టైంలో టైలరింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను చదువుకుంటా అన్నాను. మా సార్తో ఫైట్ చేసి మరి ఓపెన్ డిగ్రీ నెక్స్ట్ హెచ్పిటి ట్రైనింగ్ 2 చేశాను. ఇప్పుడు క్రాఫ్ట్ టీచర్గా ట్రైనింగ్లో ఉన్నాను. ఇచ్చినటువంటి గురుగారందరికీ పాదాభివందనం మరియు అపూర్వ విద్యార్థులు ఈనాటి స్నేహితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గెట్ టుగెదర్ పార్టీ ముందుగా అందరూ ముందుండి అందరు నడిపించినందుకు అందరి సపోర్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు అందరికీ నా పాదాభివందనం. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు 2 బాబులు 1 పాప. మా సారు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఎం రాణి ఫ్రమ్ అంబారిపేట. ప్రజెంట్ 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఆఫ్టర్ GNM completed, I am working in Gandhi Hospital contract basis. నేను హైదరాబాద్లో జియో టెలికాంలో పనిచేస్తున్నాను. మనందరం ఇక్కడ కలవడానికి కారణం మన మిత్రులు చాలా కష్టపడ్డారు. కొంతమందికి చాలా బాధలు కూడా ఉన్నాయి. ఎవరైనా మన స్నేహితులను అప్రోచ్ అయితే కంపల్సరీ అందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి నా యొక్క మనవి. థ్యాంక్ యూ. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయులకు అప్పుడు తెలుగు ఇద్దరు చెప్పేది, హిందీ ఇద్దరు చెప్పేది. తెలుగు రామాంజన సార్ చెప్పేది. సారు పద్యం పాడుకుంటూ గాలిలో బట్టి వదిలేసేది, మళ్ళీ పద్యం చెప్పేది. చేతంటే కూర్చొని నన్ను ఆ నరేష్ ఇద్దరిని సారు కొంచెం చిన్నగా ఉండేది, హైట్ తక్కువ ఉండేది, మేము హైట్ ఎక్కువ ఉండేది. సార్ అప్పుడు బాక్సింగ్ తీసే జాక్షార్ అని ఎగిరేది కూర్చేది మన గురువు గారు అందరికీ నా యొక్క మరియు నా తోటి స్నేహితురాలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హరీష్. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్లో పనిచేస్తున్నాను. నేను 2009 బ్యాచ్. నాకు విద్యను బోధించిన ఈ గురువుల వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంతటితో నేను థ్యాంక్ యూ అన్న. మిత్రులందరికీ నా తోటి స్నేహితురాలకి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మల్లేష్. I have completed MSc Organic Chemistry. I have worked with MS in Organic Chemistry, MS in Laboratories. మాది పావడాలగూడ. మా తల్లిదండ్రులు బావి దగ్గరనే విలేజ్ ఉండేది. సార్ అప్పటికి ప్రైమరీ స్కూల్లో టీచింగ్ చెప్తున్నాడు. బావి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి రావాలంటే మాకు ఒక 2 కిలోమీటర్స్. మేము స్కూల్కి పోవాలంటే మా తాత వస్తేనే నేను స్కూల్కి పోతా అని. తాత రాకపోయేది, నేను స్కూల్ రాకపోయేది. సార్ ఒకటి బజార్ చేతకు ఉండేది. సార్ బజార్ చేతకు తీసుకొచ్చి, ఏంటి శ్రీరాములు గారు మీరు మీ కొడుకుని స్కూల్కి పంపిస్తలేరు, నేను తీసుకోపోతావా అనేసి సారు మా బావి దగ్గరికి వచ్చి సారు చేతకి వెనకాల రెక్స్ పెట్టుకొని ఒక 3 days అలా వస్తే నేను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులలో ప్రస్తుతం 4 మండలాలకు ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి గురువారావు గారికి, ఏర్పాటు చేయడానికి ముందుండి నడిపించినటువంటి పూర్వ విద్యార్థులను, మా దగ్గరికి వచ్చినటువంటి మహేష్ అతని యొక్క టీము, వారికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరినీ అభినందిస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు పిల్లలు పిలవడానికి నేను వాస్తవం మా సొంత పిల్లలు అభివృద్ధి చెంది
పొజిషన్లో సెట్ అయినా కూడా నా కొడుకు సెట్ అయ్యిండు, నా బిడ్డ సెట్ అయిందని అనుకుంటాం. కానీ మన విద్య నేర్పిన విద్యార్థులు సార్ నేను సో అండ్ సో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పినప్పుడు అక్కడ సొంత కొడుకుతో చూసిన ఆనందానికన్నా ఇది ఎన్నో రెట్ల ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది ఒక గురువుగా. మంచి పౌరులుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మా సోదరులు, నా తోటి ఉపాధ్యాయులు, మరి నా ప్రియమైనటువంటి విద్యార్థులందరూ కూడా నా యొక్క అభినందనలు. ప్రియమైన విద్యార్థులు 2002-2003 బ్యాచ్ దాదాపు వీరందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాలీ గౌరవ 2002-2003 విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ చేసినటువంటి నా సహచర మిత్రులు మేమందరం కూడా పురాణం పాఠశాల అభివృద్ధి కొరకు ఒక టీం వర్క్ చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వల్ల మీరందరూ కలిపే ప్రయత్నం చేసినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి ప్రతి విద్యార్థి ఎంతో మంది ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉంటేనే ఈరోజు ఇంతమంది ఇక్కడ సమావేశమవుతారు. మరి ఆ విధంగా నిద్ర లేని రాత్రులు గడిపినటువంటి టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత సంతోషపడలేదు, చాలా సంతోషంగా ఉంది. చాలా తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలోన మము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు, చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు, మన రాకతో మురిసిన తరగతి గదులు, చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు, చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ, మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు మోగెను మన బడి గంట, నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. తప్పు ఒప్పు చెప్పినరు
తప్పుటడుగులొద్దన్నరు తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి బడిరా బంతి పుదోడలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun,